టీజర్ కంప్లీట్ అయ్యాక 'ఆది సాయి కుమార్' యాక్ట్ చేసిన 2017 మూవీ 'నెక్స్ట్ నువ్వే' గుర్తొచ్చింది. హీరో ఫైనాన్షియల్‌గా కష్టాల్లో ఉండటం, ఆ టైంలో తన పేరు మీద ఒక ప్యాలెస్ ఉందని తెలుసుకొని తన లవర్‌తో కలిసి అక్కడికెళ్ళటం, అక్కడ హారర్ ఇన్సిడెంట్స్‌తో కలిసిన కామెడీ సీన్స్ ఇవన్నీ ఒక లేయర్ అయితే అండ్ ఈ తాంత్రిక పూజల కోసం ఈజిప్షియన్ బ్లాక్ మ్యాజిక్‌ని యూజ్ చేస్తున్నాడేమో అని నా డౌట్. ఎందుకంటే ఈ షాట్‌లో ఈ బొమ్మను చూసాను. ఈజిప్షియన్ స్క్రిప్చర్స్‌లో ఉంటుంది. ఈజిప్షియన్ మమ్మీస్‌ని ర్యాప్ జేయటానికి యూజ్ చేసే క్లోత్ లానే ఉంది. ఈ గాల్లో ఎగిరే క్లోత్. అండ్ కొంచెం 'సప్తగిరి' గారి గెటప్ గూడా నా డౌట్‌ని ఇంకొంచెం స్ట్రాంగ్ చేసింది. అండ్ ఈ షాట్‌లో ఉన్న ముసలావిడ టీజర్‌లో ఇంకో షాట్ ఉంది. ఎక్కడంటే ఇక్కడ. ఈవిడే ఆవిడనమాట. అయితే మాక్సిమం ఈ క్యారెక్టర్ సంజయ్ దత్ గారి మదర్ అవటం పోయింది. మొత్తం పోయింది. రీచ్ దారుణంగా పడిపోయింది బ్రదర్. ఫుడ్డు, బెడ్ మానేసి కష్టపడి చేసిన వీడియోస్ ఘోరంగా ఫెయిల్ అవుతున్నాయి. ఒక వీడియో పోతే పోయిందిలే అనుకున్నా గానీ, చేస్తున్న ప్రతి వీడియో వరుస పెట్టి డిజాస్టర్స్ అవుతున్నాయి. మీరు గూడా ఏవైతే చూస్తారో తెలుసా? టీజర్ ఆర్ ట్రైలర్‌లో చూసిన విజువల్స్‌నే మళ్ళీ, మళ్ళీ తిప్పి, తిప్పి మీకు అర్థమైందే మళ్ళీ, మళ్ళీ చెప్తే ఎగబడి చూస్తారు గానీ, ఒక మూవీని డజన్ టైమ్స్ చూసి, డైరెక్టర్ అండ్ స్టోరీ టెల్లర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించి, మీరు గమనించని డీటెయిల్స్‌ని చెప్పినందుకు నాకు దొరికిన రీచ్ ఇది. ఈ వీడియో ఒక్కసారి చూడండి బ్రదర్. 1990స్‌లో వచ్చిన ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ మూవీకి నేను టచ్ చేసిన పాయింట్స్‌ని ఇంకెవ్వరైనా టచ్ చేసి చెప్తే నేను వీడియోస్ చేయటం ఆపేస్తాను. నేను చేసిన కంటెంట్‌కి ఆ వ్యూస్ డిజర్వా లేదా అని మీరే డిసైడ్ చేసుకోండి. అయినా ఏం పర్లేదు. నేనంత తేలిగ్గా వదలను. ఇంక మొదలు పెడదాం. టీజర్ లెంత్ 2 మినిట్స్ 28 సెకండ్స్ చూసి పెద్ద టీజరే ఇది అనుకున్నాను గానీ, ఆల్మోస్ట్ 8 సెకండ్స్ కమర్షియల్ ఎసారు. 9థ్ సెకండ్ దగ్గర టీజర్ స్టార్ట్ అయింది. అండ్ మూవీకి సంబంధించిన లాస్ట్ షాట్ 2:11కే ఎర్లీగా అయిపోయింది. ఓవరాల్‌గా 2 మినిట్ 3 సెకండ్స్ 'ద రాజా సాబ్' కంటెంట్ ఉంది. అందులో నాకేం కనపడిందో, నాకేం అనిపించిందో చెప్తాను ఈ వీడియోలో. ఓపెనింగ్ షాటే డైరెక్ట్ అటాక్ ఇచ్చారు. స్టోరీ కాన్‌ఫ్లిక్ట్‌లో మెయిన్ ఎలిమెంట్‌ని రాజాసాబ్ డైలాగ్స్‌తో రివీల్ చేసేశారు. ఈ ఇల్లు నా దేహం, ఈ సంపద నా ప్రాణం, నా తదనంతరం గూడా దీనిని నేను మాత్రమే అనుభవిస్తానని చెప్పే డైలాగ్సే మూవీకి మెయిన్. అలా అనుభవించటం కోసమే హి కిల్డ్ హిమ్‌సెల్ఫ్ అనమాట. రాజాసాబ్ కిల్డ్ హిమ్‌సెల్ఫ్. సత్యాక్ గూడా ఈ ఎర్త్ మీద ఉండాలి అంటే దెయ్యం అవ్వాలి. అందుకనే ఈ పూజలు చేస్తున్నాడు. అండ్ ఈ తాంత్రిక పూజల కోసం ఈజిప్షియన్ బ్లాక్ మ్యాజిక్‌ని యూజ్ చేస్తున్నాడేమో అని నా డౌట్. ఎందుకంటే ఈ షాట్‌లో ఈ బొమ్మను చూసాను. ఈజిప్షియన్ స్క్రిప్చర్స్‌లో ఉంటుంది. కొంచెం ఎక్కువ ఊహించుకుంటున్నానేమో అని అనిపించింది. బట్ ఈ షాట్‌లో బ్యాక్ సైడ్ ఈ టోటెమ్ పోల్‌ని చూసాక నిజమేనేమో అని అనిపించింది. అయితే ఈజిప్షియన్ మమ్మీస్‌ని ర్యాప్ జేయటానికి యూజ్ చేసే క్లోత్ లానే ఉంది. ఈ గాల్లో ఎగిరే క్లోత్. అండ్ కొంచెం 'సప్తగిరి' గారి గెటప్ గూడా నా డౌట్‌ని ఇంకొంచెం స్ట్రాంగ్ చేసింది. బట్ జస్ట్ ఇది నా డౌట్ మాత్రమే. అండ్ ఈ షాట్‌లో ఉన్న ముసలావిడ టీజర్‌లో ఇంకో షాట్ ఉంది. ఎక్కడంటే ఇక్కడ. ఈవిడే ఆవిడనమాట. అయితే మాక్సిమం ఈ క్యారెక్టర్ సంజయ్ దత్ గారి మదర్ అవ్వటానికి ఛాన్స్ ఎక్కువుంది. టీజర్ బీజీఎంలో 'మైసభనే మరిపించే మాయాజాలం' అనే లిరిక్‌ని నోటీస్ చేశారా? ఇలా చూసుకుంటే ఈ క్యారెక్టర్ జస్ట్ తను సచ్చి దెయ్యం అవ్వటానికే కాదు, ఇంకా ఈ ప్యాలెస్‌లో మిస్టీరియస్ అండ్ మిథికల్ థింగ్స్‌ని మిక్స్ చేయటం కోసం ఈ పూజలన్నీ చేస్తూ ఉండొచ్చు. వీఎఫ్ఎక్స్ విషయానికొస్తే నేను ఫుల్లీ సాటిస్ఫైడ్ అండ్ ఫుల్లీ డిస్సాటిస్ఫైడ్ ఎట్ ఎ టైమ్. ఎందుకో కూడా చెప్తాను. డిస్సాటిస్ఫైడ్ ఎందుకు అంటే నాకస్సలు నచ్చలేదు ఈ క్యాట్ వీఎఫ్ఎక్స్ షాట్. ఆ క్యాట్ డిజైన్ వల్ల గాదు, క్లియర్‌గా తెలిసిపోతుంది వీఎఫ్ఎక్స్ అని. నిజమైన క్యాట్‌ని తీసుకురావాలనేది నా పాయింట్ గాదు. బట్ రియలిస్టిక్‌గా లేదు. అండ్ ఈ 2 షాట్స్ తెలిసిపోతున్నాయి గ్రీన్ స్క్రీన్‌లో యాడ్ చేశారు అని. పిక్సార్ట్‌లో గ్రీన్ స్క్రీన్ రిమూవ్ చేసి బ్యాక్‌గ్రౌండ్ లేయర్ ఏసినట్టు అర్థమైపోతుంది. ఇలా వీఎఫ్ఎక్స్ విషయంలో డిసప్పాయింట్ అవ్వడానికి రీజన్ మూవీ బడ్జెట్ ఆల్మోస్ట్ 400 క్రోర్స్ ఉంది. అంత బడ్జెట్ ఉన్న మూవీలో ఇంత లో స్టాండర్డ్స్ అవుట్‌పుట్ కొంచెం భయాన్ని గుర్తు చేసింది. కానీ ఈ షాట్స్ చూసాక అసలు ఒక్కళ్ళేనా ఆ వీఎఫ్ఎక్స్, ఈ వీఎఫ్ఎక్స్ చేసింది అనిపించింది. దీస్ షాట్స్ ఆర్ డామ్ గుడ్ మ్యాన్. ఎస్పెషల్లీ క్రొకొడైల్ వీఎఫ్ఎక్స్ ఈస్ వెరీ ఇంప్రెసివ్. ఈ ఎలిఫెంట్స్ కూడా సీజీఐ అని అర్థమైపోతుంది గదా! అంతలాగా ఏం నచ్చింది అంటారా? షాడోస్. ఈ ఎలిఫెంట్స్ సీజీఐ అండ్ వాటి షాడోస్ గూడా సీజీఐయే. డీటెయిలింగే నాకు బాగా నచ్చింది. ఈ షాట్ కొంచెం 'కన్జూరింగ్ 2' ఇంటర్వెల్ సీన్ నుంచి ఇన్‌స్పైర్ అయినట్టు అనిపించింది. అంటే గోస్ట్ చేతులు బయటపెట్టి, పెయింటింగ్ ఫ్రేమ్‌లోంచి ఫేస్ బయటపెట్టి, భయపెట్టడం కొంచెం ఏదో
కొంచెం అలా 'కంజూరింగ్ 2' ఇంటర్వెల్ సీన్ నుంచి ఇన్‌స్పైర్ అయినట్టు అనిపించింది. ఇంకా మెయిన్ విషయానికొస్తే నాకు టీజర్ కంప్లీట్ అయ్యాక 'ఆది సాయి కుమార్' యాక్ట్ చేసిన 2017 మూవీ 'నెక్స్ట్ నువ్వే' గుర్తొచ్చింది. హీరో ఫైనాన్షియల్‌గా కష్టాల్లో ఉండటం, ఆ టైంలో తన పేరు మీద ఒక ప్యాలెస్ ఉందని తెలుసుకొని తన లవర్‌తో కలిసి అక్కడికెళ్ళటం, అక్కడ హారర్ ఇన్సిడెంట్స్‌తో కలిసిన కామెడీ సీన్స్. ఇవన్నీ ఒక లేయర్ అయితే, సెకండ్ హీరోయిన్ లేయర్ ఇంకొంచెం ఎక్స్‌టెండెడ్‌గా అనిపించింది 'రాజాసాబ్‌లో'. 'నెక్స్ట్ నువ్వే'లో రష్మి క్యారెక్టర్ జస్ట్ కామెడీ కోసమే గానీ, ప్లాట్‌లో మెయిన్ రోల్ ఏం ఉండదు. బట్ ఇందులో మాళవిక రోల్ ప్యాలెస్ కోసం ప్రభాస్‌ని ట్రాప్ చేసే రోల్ లాగా ఉంది. రష్మి రోల్ గూడా కొంచెం అటు ఇటుగా ఇలానే ఉంటుంది. కాకపోతే మాళవిక రోల్ కొంచెం ఎక్స్‌టెండెడ్‌గా ఉంది. నేను మెన్షన్ చేయాల్సిన ఇంకొక డీటెయిల్ ఎకో రిఫ్లెక్షన్ ఇన్ దిస్ డైలాగ్. ప్యాలెస్‌లో ఖాళీగా ఉండే అంత పెద్ద రూమ్‌లో మాట్లాడేటప్పుడొచ్చే ఎకో పర్ఫెక్ట్. పర్ఫెక్ట్ అంతే ఇంకా. కొంచెం సేపు టీజర్‌ని పక్కన పెట్టి కొన్ని ఔట్ ఆఫ్ ద బాక్స్ విషయాలు మాట్లాడుకుందాం. హారర్ జోనర్. స్టార్ హీరోస్ దూరంగా పెట్టే జోనర్ ఇది. ఎందుకు స్టార్ హీరోస్ చేయరు అంటే చెప్తాను. సీనియర్ హీరోస్‌లో వెంకటేష్ గారు 2010లో 'నాగవల్లి' చేశారు. 2012లో బాలయ్య అయితే 'ఊ కొడతారా ఉలిక్కి పడతారా'లో ఏకంగా ఒక గోస్ట్ రోలే చేసి హారర్ జోనర్‌ని ట్రై చేశారు. నాగార్జున గారు కూడా 'రాజుగారి గది 2'తో హారర్ జోనర్‌ని ట్రై చేశారు. కానీ ఈ అన్ని మూవీస్ రిజల్ట్ ఏంటో మనకు తెలుసు. స్టార్ హీరోస్‌కి ఉండే హీరోషియస్ స్టార్డమ్ ఎలిమెంట్స్‌ని, హారర్ ఎలిమెంట్స్‌ని ఒక స్క్రిప్ట్‌లో బ్యాలెన్స్ చేయటం అంత ఈజీ గాదు. నాకు తెలిసినంత వరకు అప్పుడెప్పుడో 2005లో రజనీకాంత్ గారి 'చంద్రముఖినే' స్టార్ హీరోస్ చేసిన హారర్ మూవీస్‌లో బిగ్గెస్ట్ హిట్. సీనియర్ హీరోస్‌లో చిరంజీవి గారైతే అసలు టచ్ చేయలేదు ఈ జోనర్‌ని. అలా అని తెలుగులో హారర్ మూవీస్ ఆడవా అంటే ఆడతాయి. 'అరుంధతి', 'మంత్ర', 'బాగ్మతి' లాంటి లేడీ ఓరియెంటెడ్ హారర్ ఫిల్మ్స్‌తో పాటు 'విరూపాక్ష', 'మసూద', 'మా ఊరు పొలిమేర', 'రాజుగారి గది 1', 'ప్రేమ కథా చిత్రం' లాంటి టైర్ 2 హీరోస్ మూవీస్ గూడా బానే ఆడాయి. బట్ సీనియర్ హీరోస్ చేసిన హారర్ అటెంప్ట్స్ ఫెయిల్ అవ్వటం వల్లనే నెక్స్ట్ జనరేషన్ స్టార్ హీరోస్ అంతా ఆ జోనర్‌ని దూరం పెడుతూ వచ్చారు. ఇప్పుడు అర్థమైందా 'ప్రభాస్' గారు ఎంత రిస్క్ చేస్తున్నారో? ఇప్పుడే గాదు, కెరియర్ స్టార్టింగ్ నుంచి ఒక జోనర్‌కి స్టిక్ అవ్వకుండా అన్ని మూవీస్‌ని చేసిన యూనిక్ కెరియర్ 'ప్రభాస్' గారిది. కెరీర్‌లో 'వర్షం', 'ఛత్రపతి' లాంటి ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్‌టైనర్స్ ఉన్నాయి. మధ్యలో 'చక్రం', 'పౌర్ణమి' లాంటి క్లాస్ మూవీస్ ట్రై చేశారు. మళ్ళీ 'బిల్లా', 'ఏక్ నిరంజన్' లాంటి మాస్ మూవీస్‌తో రొటీన్ అయిపోతుంది అనుకున్న టైంలో 'డార్లింగ్', 'మిస్టర్ పర్ఫెక్ట్' లాంటి జోనర్‌కి మూవ్ అయిపోయారు. అవి హిట్ అయ్యాయి గదా అని మళ్ళీ అదే జోనర్‌లో ఉండిపోలేదు. వెంటనే 'రెబెల్' అండ్ 'మిర్చి' లాంటి ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్‌టైనర్స్ చేశారు. ఇలాంటి అటెంప్ట్స్ ఫెయిల్ అయినా సరే జోనర్స్ మారుస్తూనే ఉంటారు. 'ప్రభాస్' ఒకే రకం మూవీస్ తీస్తున్నాడు అనే మొనాటనీ ఆడియన్స్‌లోకి రానివ్వరు. చూద్దాం మరి 'రాజాసాబ్' ఎంతవరకు మారుతితో కలిసి నవ్విస్తాడో. అది మరి ఇంకా ఈ వీడియోకైతే ఇంకా ఇంతవరకే. నెక్స్ట్ వీడియో చేయాలా వద్దా అనేది మీ రెస్పాన్స్‌కే వదిలేస్తున్నా. ఈ వీడియోకి రీచ్ ఉంటే నెక్స్ట్ వీడియో ఫాస్ట్‌గా వస్తది. అది మరి ఇంకా కొత్తగా వచ్చినోళ్ళైతే వేరే వీడియోస్‌ని కూడా చూడండి. నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఈ వీడియోని మాక్సిమం షేర్ చేయండి. లైక్ కొట్టండి. కొట్టకుండా ఉండకండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకోవాలో వద్దో మీరే డిసైడ్ చేయండి. అంతవరకు సైనింగ్ ఆఫ్.